సో ఈ సాయంకాలము ప్రత్యేకమైన ఈ దినము మరి దేవుని క్రీస్తు పునరుద్ధాన దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భము. అయితే మళ్ళీ నాకే ఎందుకు వాక్యం ఇచ్చారనే ప్రశ్న మీలో ఉంటుందేమో. వాస్తవానికి నేను కాదు చెప్పాల్సింది, కానీ పునరుద్ధానంలో కూడా ఎక్కువగా కనబడేది కూడా ఎవరు అని అంటే హల్లెలూయా. చూసారా ఎంత చక్కగా చెప్పారో మీరే. సో ఆ ప్రోత్సాహం మేరకు మాకు ఈ అవకాశం దొరికింది. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నా నిజంగా. ఎందుకనంటే ఒకప్పుడు అనుకునేదాన్ని ఆడపిల్లగా పుట్టకూడదు అని, ఎందుకు పుట్టానా అని. కానీ నిజంగా దేవుడు ఒక స్త్రీగా ఒక ఆడపిల్లగా పుట్టించింది ఒక గొప్ప ఉద్దేశం అనేది వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సంకల్పం అర్థం చేసుకుంటున్నప్పుడు ఆ స్పష్టత అర్థమైంది. అందుకే దేవునికి స్తోత్రాలు చెప్తాం బిగ్గరగా. సో ఎవరికి సంతోషంగా లేదనమాట ఆ విషయం అంగీకరించడానికి. మీరు సంతోషంగా అంగీకరించకపోయినా సత్యం అది, సత్యం మారదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఈరోజు శ్రేష్టమైన ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. వాక్య భాగాన్ని చదవడానికి ముందుగా మీ అందరికి కూడా పునరుద్ధాన దిన శుభాకాంక్షలు. సేమ్ టు అని ఇప్పుడు వచ్చిన తమ్ముడు చెప్తున్నాడు, మీరెవరు చెప్పట్లేదు. సరే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు 8వ వచనం వరకు చదువుదాం. 8 వరకు చదువుదాం. మార్చి చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు అని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని ఉన్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి నేను. మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. 9వ వచనం కూడా 9-10 వరకు చదువుకుందాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపడనెను. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక, ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రతి హృదయాలతో కూడా ఆయన పునరుద్ధానం గురించిన సత్యాలు, లోతైన విషయాలు, ఆయన గురించిన ప్రత్యక్షతలు మనకి తెలియచేయగలిగినట్లుగా, మన మనోనేత్రాలు తెరవబడే కృపను అనుగ్రహించమని, ఆ ప్రత్యక్షతలు మనకి తెలియచేయగలిగినట్లుగా, ఆ జ్ఞానము ఆత్మ సహాయాన్ని దేవుడు మనకి దయచేయగలిగినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన సజీవుడమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు యేసయ్యా. ఈ పునరుద్ధాన దినంలో దేవా, మీరు మరణాన్ని జయించి తిరిగి లేచిన ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈరోజు మరి మేము ఈ సాయంకాల సమయంలో నీ మందిరంలో మీ బిడ్డలుగా చేరి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, ఆనాడు జరిగిన ఆ సంఘటనలు ఈనాడు మాకు ఏ విషయాలు నేర్పించాలని ఉద్దేశించి ఉన్నారో ఆ విషయాలు గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయాన్ని మేము కోరుకుంటా ఉన్నాం, మీ పరిచర్యను మేము కోరుకుంటా ఉన్నాం ప్రభువా. అయ్యా, నేను కేవలం మనిషిని మాత్రమే, మీ సిలువ చాట నన్ను మరుగు చేసుకొని అగ్నితో నన్ను కాల్చి దేవా, మాకు ఏ మాటలు అవసరమై ఉన్నాయో దేవా, నీ ప్రత్యక్షతలు, నీ విలువైన జీవింప చేసే మాటలు, ఖండించే మాటలు, సరిచేసి నూతనపరిచే మాటలు, అయ్యా మా జీవితాల్ని
మార్చి రూపాంతరపరిచే ఆ జీవపు ఊటను మాలో ప్రవహింప చేయగలిగినట్లుగా పరిశుద్ధాత్మదేవ నీ వాక్యముతో మమ్మల్ని సంధించమని రాత్రికాలం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒట్టిగా ఎవరు వెళ్ళకూడదు ప్రభువా. నీ వాక్యం చేత బలపరచబడి వెళ్ళగలిగినట్లుగా, నీ సత్యంలో స్థిరపరచబడినట్లుగా అటు వాక్యంతో మమ్మల్ని సంధించమని యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్న యొక్క వాక్య భాగంలో మత్తయి గారు రాసిన ఈ సంఘటన, మనం ఇదే సంఘటన 4 సువార్తల్లో కూడా చూస్తాం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కొన్ని ఇన్ఫర్మేషన్ కలిపి మనకి తెలియచేసినట్టు చూస్తాం. అయితే ఈ మత్తయి గారు స్టార్ట్ చేసిన అధ్యాయంలో, ఈ అధ్యాయాన్ని స్టార్ట్ చేసిన విషయమే విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. సో విశ్రాంతి దినము అని ఆరంభించాడు. అంటేనేం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ మార్కు గారు కూడా ఆయన రాస్తూ కూడా ఈ సువార్త 16వ అధ్యాయంలో విశ్రాంతి దినం అనే ఆరంభిస్తాడు. కానీ యోహాన్ గారు మాత్రమే ఆదివారమున అని ఆరంభిస్తాడు ఆయన 20వ అధ్యాయంలో ఈ సంఘటన విషయాన్ని రాసేటప్పుడు. సో అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు విశ్రాంతి దినం అని ఎందుకు ఇక్కడ సంబోధించాడనంటే, వాళ్ళు యేసయ్య శుక్రవార దినమున మరణించి ఆయన సమాధి చేయబడ్డాడు. అయితే ఆ శవంకి, ఆ బాడీకి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు పూయడానికని చెప్పి ఆ రోజు వాళ్ళకి అక్కడ సమయం కుదరలేదు. ఎందుకంటే ఆయన చనిపోయాడు, తర్వాత బాడీని తీసుకెళ్ళి జోసేపు అరిమతయ్య వెళ్ళి ఆ యొక్క సమాధిలో పెట్టినట్టు మనం చూస్తాం. అయితే ఆ రోజు సమయం కుదరలేదు. ఇప్పుడు విశ్రాంతి దినమున వాళ్ళు ఏం చేయడానికి లేదు కనుక ఆ తర్వాత రోజు, అంటే కరెక్ట్గా విశ్రాంతి అయిపోయిన ఆ దినం అయిపోయినా వెంటనే బయలుదేరి రావచ్చు. కానీ వాళ్ళకి కాలము మనలాగా ఆ ఉదయము టైం మొదలుకొని కాదు, సాయంకాలం 6 గంటల నుంచి వాళ్ళ టైం మొదలనమాట. అంటే ఈరోజు ఇప్పుడు సాయంకాలం నుంచి నెక్స్ట్ డే స్టార్ట్ అయినట్టు, ఈ సాయంకాలం నుండి నెక్స్ట్ డే సాయంకాలం వరకు ఒక రోజు. అది లూనార్ క్యాలెండర్ ప్రకారంగా జరిగే అనుసరిస్తారనమాట. అలాగా వాళ్ళు ఆలోచించి విశ్రాంతి దినం అయిపోయింది, కానీ ఇంకా రాత్రికాల సమయం చీకటిగా ఉంటుంది కాబట్టి కుదరదని వెంటనే తెల్లవారుచుండగా ఆ సమయంలో ఆ స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారనేది, సమాధిని చూడవచ్చిరి అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, వీళ్ళు చూడడానికి వెళ్ళినప్పుడు ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి, అంటే వీళ్ళు వెళ్ళిన టైము, పరలోకం నుండి ఆ దూతలు వచ్చిన టైము ఒకేసారి జరిగింది అని చూస్తూ ఉన్నాం. అని చూస్తూ కూడా రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. ఆ దూతలు వచ్చి ఆ రాయిని పొరలించి అక్కడ ఆ రాయి మీద కూర్చున్నారు. అయితే జరిగిన ఒక సంఘటన ఏంటంటే, అప్పుడు మహా భూకంపం కలిగెను. ఏం వచ్చిందంట? ప్రకృతిలో ఈ ప్రకృతి నుండి ఒక స్పందన, మహాభూకంపం. ఈ విషయం మత్తయి గారు మాత్రమే రాస్తారు, మిగతా సువార్తలో మనం గమనించాం. అయితే నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటి అని అంటే, ఈ భూకంపం వచ్చినప్పుడు 4వ వచనంలో అతనికి భయపడుట వలన, అంటే ఆ దూతలకి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారు వలె నుండిరి. అంటే వీళ్ళకి ఎలాగైపోయిందంటే, ఇక చచ్చిన వాళ్ళు ఎలా అంటే ఒక షాక్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఎలాగైపోతారో స్పందించలేకుండా ఉండేలాగా, అలాగ వాళ్ళు చచ్చిన వారి వల్లే అయిపోయారు. కానీ ఈ స్త్రీలు మాత్రము, ఈ దూతలు ఆ స్త్రీలను మాత్రం చూసి మీరు భయపడకుడి అనే సందేశాన్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఇచ్చిన సందేశంలో ఎందుకు భయపడద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఏంటి అనంటే, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని మాకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు, అందుకే మీరు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. అంటే మనందరికీ తెలిసిన ఈ సమాచారం ఏంటనంటే, మరణం ఆయన్ని బంధించలేదు. తర్వాత అధికారులు ఎన్ని ప్రణాళికలు వేసినా వారు ఆయన్ని బంధించలేకపోయారు. తర్వాత వాళ్ళు ఎన్ని దిట్టమైన పకడ్బందీగా ఆ సెక్యూరిటీ అంతా ఇచ్చేసినా కానీ ఆయన్ని ఎవరు కూడా బంధించలేరు. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. అయితే ఈరోజు సాయంకాలం దినం మనం నేర్చుకోగలిగే ఒక ఆత్మీయ అర్థం ఏంటి అని అంటే, మనకి జ్ఞాపకం చేయబడుతున్న విషయాలు, ఏ స్త్రీలకి మొదట ఈ విషయాలు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు? ఎందుకు స్త్రీ?
స్త్రీలకే ఎందుకు, శిష్యులు ఎందుకు రాలేదు? శిష్యులు ఏమయ్యారు? ఈ ప్రశ్నలు ఎప్పుడైనా మీకు వచ్చినాయా ఈ చదివేటప్పుడు? అంటే వాళ్ళు తక్కువ అని కాదు, మనం ఎక్కువ అని కాదండి, మీరు అలా అనుకోకండి. వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళెందుకు ఇక్కడ ఉన్నారు? సరే, వాస్తవానికి వీళ్ళు ఎందుకు వెళ్ళారు అని అంటే మార్క్స్ వార్తలో మనకు ఆ విషయం అర్థమవుతుంది. 16వ అధ్యాయంలో ఆ మొదటి వచనాలు నేను చదువుతాను, చూడండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలువర పడిరి. సో ఇక్కడ వాళ్ళు ఎందుకోసం వచ్చారు అనే విషయం మనకు అర్థమవుతోంది. ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయన దగ్గర ఆ బాడీకి పోయడానికి అని చెప్పేసి ఆ యొక్క విషయం కొరకైనా వచ్చారు. కానీ అక్కడ జరిగిన సంఘటన అంటే వీళ్ళు మాట్లాడుకుంటూ కూడా వచ్చారు, చూడండి. ఏమని, ఇప్పుడు ఆ రాయి అంత పెద్దగా ఉంటుంది, అది ఎవరు తీయగలుగుతారు, మనమేమో తీయలేం కదా, మనం బలహీనలం కదా అనుకున్నారు. కానీ నేను ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఆలోచిస్తా ఉన్న అంటే ఎవరు బలవంతులో వాళ్ళు బలహీనులుగా ఉంటారు. ఆ మాట నాకు పదే పదే నా చెవులో వస్తూ ఉండేది. మీకు అది అర్థమైందా? ఎవరు బలవంతులో వాళ్ళు బలహీనులు. ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుందేమో. ఎవరు బలవంతులో వారు, హల్లెలూయా, మళ్ళీ రిపీట్ చేస్తా, ఎవరు బలవంతులో వారు బలహీనులు. దేవుడు అందుకే ఏర్పరచుకున్న వాళ్ళని కూడా కొరింథీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు. జ్ఞానవంతుల్ని నేను ఏర్పరచుకోలే, వెర్రివారిని ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. బాగా ఇంకా అక్కడ జ్ఞానం ఉన్న వాళ్ళని ఏర్పరచుకోలేదు, వెర్రి వాళ్ళని ఏర్పరచుకున్నాను. అన్నీ తెలిసిన వాళ్ళని కాదు, కానీ తెలియని వాళ్ళని, ఏమీ లేని వాళ్ళనే అని, సామర్థ్యం ఉన్న వాళ్ళని కాదు, కానీ సామర్థ్యం లేని వాళ్ళని. సో స్త్రీలే ఎందుకు అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాస్తవంగా పాపం వచ్చింది స్త్రీ ద్వారానే అని అంటారు కదా. పాపం ఈ లోకానికి వచ్చింది స్త్రీ ద్వారానే. అంటే ఆమె శోధించబడింది, ఆవిడ పడిపోయింది కాబట్టి, ఆమె తీసుకొచ్చి పండించారు కాబట్టి ఆవిడ ద్వారానే పాపం ఈ లోకానికి వచ్చింది అని అందరూ అంటారు. కానీ దేవుడు ప్రశ్నించింది స్త్రీని ప్రశ్నించాడా, ఆదం గారిని ప్రశ్నించారా? అది దేవుడి యొక్క క్రమం. హల్లెలూయా. ఆ మొదటి ఆదాము చేసిన పాపానికి క్రయధనము యేసయ్య ఈ పునరుద్ధానంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ పాపానికి క్రయధనము రక్తాన్ని చిందించేసి ఆ మరణాన్ని, అంటే పాపం వల్ల వచ్చిన జీతమైన మరణాన్ని ఆయన జయించి తిరిగి లేచాడు కాబట్టి ఆ మరణంపై జయం పొందేశాడు. సో తిరిగి లేచాడు కాబట్టి జయం పొందాడు. తిరిగి లేకపోయిందంటే నీకు ఉన్న విశ్వాసం, నాకు ఉన్న విశ్వాసం వ్యర్థమే అని పౌలు అంటాడు. సో మన విశ్వాసం ఉంది అని అంటే, మనకు ఒక నిరీక్షణ ఉంది అని అంటే ఈ దినమును బట్టే కదా, ఆయన తిరిగి లేచిన దాన్ని బట్టే కదా అనే ఆ సత్యాన్ని పౌలు జ్ఞాపకం చేస్తాడు. సో ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్న విషయం ఏంటి అని అంటే, మనము పాపము స్త్రీ ద్వారా వచ్చినప్పటికీ, అయితే ఆ స్త్రీ సంతానం నుండే పాపాన్ని జయించే, పాపాన్ని నుండి విడిపించే రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ స్త్రీలకే ఆ పునరుద్ధానం ఫస్ట్ ప్రత్యక్షతను కూడా ఇచ్చాడు. పునరుద్ధానపు ప్రత్యక్షత ఫస్ట్ చూసింది ఎవరు అని అంటే, ఎవరు? స్త్రీలు. మరియతో పాటు ఉన్న కొంతమంది మరియలు. ఎంతటి భాగ్యం కదా. వాస్తవంగా వాళ్ళు వెళ్ళిన ఉద్దేశం, ఒకవేళ వాళ్ళ యొక్క విశ్వాసం లేని ఆ బలహీనతను తెలియజేస్తూ ఉంది. వాళ్ళ బలహీన ఆలోచనలు, లేదా భయముతో కూడిన ఆలోచనలు, లేదా వాళ్ళలో అనేకమైన విషయాలను బట్టి వాళ్ళ లోకపరమైన పరంగా వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళల్లో ఒకటి ఉంది. ఏంటి ఆ ఒకటి?
ఏంటి ఆ ఒకటి అని అంటే, యోహాన్లో అసలు నేను చదువు 20వ అధ్యాయంలో ఒకసారి చదువుదాం చూడండి. యోహాన్ గారు రాసిన విషయాలు, యోహాన్ సువార్త. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయిని తీయబడి ఉండట చూచెను గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసును ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి, ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. ఈ విషయాన్ని వెళ్ళి పేతురు వాళ్ళందరికీ కూడా చెప్పింది. అయితే కిందకి రండి, కింద వచనాలను చదువుదాం. ఎక్కడనంటే 11వ వచనం చూడండి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహమును ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడుంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, కానీ ఆమె యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగుగా, ఆమె ఆయన తోటమాలి అని అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడుంచితవో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పమని అనెను. మగ్దలేను మరియ వచ్చి, నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియచేసెను. ఇదంతా ఎందుకు చదివించానంటే, మరియ యొక్క ఫీలింగ్స్ మీకు అర్థం అవ్వాలి అని చెప్పి. ఆమె ఎమోషనల్ భావోద్రేకాలు ఎలా ఉండినాయి. ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఏదో అయిపోయింది, ఖాళీ సమాధి చూసింది. ఇక్కడ యోహాన్ గారు డిస్క్రైబ్ చేసింది ఈ విషయాలు అనమాట. ఆయన ఏమైపోయాడో, ఆయన్ని ఎవరు తీసుకెళ్ళిపోయారో, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఆయన ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో అని ఇవన్నీ, అంటే ఆమె ఏడుస్తాం కానీ ఆమెలో ఆ మాటలు వ్యక్తపరచడం కానీ ఏమి ఆమెలోని మనం చూస్తాం. ఉదయమే పెందలగడే లేచి వెళ్ళడానికి అన్ని పనులు పక్కన పెట్టేసి ఆమె ఆ టైం కోసం ఎంత ఎదురు చూస్తూ ఉంటుందో, ఆ విశ్రాంతి దినం అంతా కూడా కంట్రోల్ చేసుకొని ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడైపోద్దా అని టైం చూసుకుంటూ ఉంటుంటుంది నాకు తెలిసి కదా. అంత చూసుకుంటూ ఉండింది కాబట్టి వెంటనే ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆమె ఆ టైం కోసం ఎంత ఆశతో ఎదురు చూస్తూ ఉంది. సో ఇలాంటి ఒక లక్షణాన్ని చూస్తున్న ఆమెలో, ఆమె ప్రభు కొరకు ఆమెలో ఏముందని మనం చూస్తూ ఉన్నాం. ఆశ. ఇంకా ఆశ ఉందంటే ప్రేమ ఏముండింది ఆవిడకి. యాక్చువల్లీ ఆమె చేస్తుంది మనం ఎలాగ చూస్తామంటే, వాళ్ళు సమాధుల్లో వెతుకుతున్నారు, చీకట్లో వెతుకుతున్నారు, లేకపోతే ఆచారాల్లో ఉన్నారు, ఆచారకరమైన భక్తి చేస్తూ ఉంది. ఇట్లా చెప్పుకోవాలంటే ఆమె గురించిన నెగిటివ్లో చాలా విషయాలు చెప్పుకోవచ్చు. కానీ వాస్తవానికి ఎందుకు ఆమెకి ఆ ప్రత్యక్షత యేసయ్య మొదట ఆమెకి ఇచ్చాడనంటే, ఆమెలో ఆ తపన ఉండింది, ఆయన్ని కలుసుకోవాలి, ఆయన కోసం ఇది చేయాలి, ఆయన కోసం నేను వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన నేను చూడాలి అని ఒక తపన ఆమెలో కనబడింది. అంటే ఆమెలో ఆ ప్రేమ ఉంది అనేది మనకు కనబడుతూ ఉంది. హల్లెలూయా. ప్రేమ, ఆ ఆశ, ఆ తపన, ఆ ఆక్రందన అంటాం చూసారా, ఆ ప్యాషన్ ఆమెలో కనబడుతూ ఉంది. సో ఆ పునరుద్ధానం యొక్క ప్రత్యక్షతను ఎందుకు చూడగలిగింది, ఎలాగ ఆమె మొదటి స్త్రీగా అవ్వగలిగిందనంటే,
ఆమెలో దేవుని కొరకై ఉన్న ఆ ఆకలి, దేవుని కొరకై ఉన్న ఆ తపన, దేవుణ్ణి చూడాలని కానీ, దేవుని కోసం ఏదైనా చేయాలని కానీ, దేవుని దగ్గరికి వెళ్ళాలని కానీ, దేవునితో ఉండాలని కానీ, ఏదేమైనా కానీ ఆమెకున్న ఆశ దేవుని యొక్క ప్రత్యక్షతను చూసే మొదటి స్త్రీగా ఆమె చరిత్రలో నిలిచిపోయింది. హల్లెలూయా. ఆయన ఇంకా అప్పటికి తండ్రి దగ్గరికి వెళ్ళలేదని అంటున్నాడు. ఎంత గొప్ప ప్రత్యక్షత చూడండి. అందరూ నిద్రిస్తున్న టైంలో, అందరూ ఇంకా కునికి సోమరులుగా, లేదా సోమరులు అని చెప్పడానికి లేదులే కానీ, బట్ లోకమంతా కూడా నిద్రిస్తున్న సమయం అని మనకు అర్థమవుతుంది. ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళందరూ కూడా వాక్యపు నెరవేర్పు కొరకు కానీ, వాక్యము నెరవేర్చబడే సమయం అని కానీ ఎదురు చూసే వాళ్ళలాగా లేరు. వాళ్ళని చెప్పాలంటే మనం పోలిస్తే బుద్ధి లేని కన్యకల వల్లే ఉన్నారనే చెప్పాలి. కానీ మెలకువగలిగిన ఆత్మ ఈమెలో ఉందని మనం చెప్పచ్చు. ఎందుకనంటే వెతకడం వేరే రాంగ్ పర్పస్, అంటే సరి అయిన ఒక ఉద్దేశంతో వెళ్ళకపోయినప్పటికీ కూడా, బట్ ఆమెలో ఉన్న దేవుని కొరకైన ఆ ప్రేమ, ఆమె క్రీస్తుని గురించిన ఆ పునరుద్ధాన ప్రత్యక్షతను చూడగలిగే ఆ కృప పొందుకోగలిగింది. హల్లెలూయా. అండ్ మొట్టమొదటిగా ఈమె మొదటి సువార్థికురాలని కూడా చెప్పచ్చు. బహుశా సమరయ స్త్రీ అని చెప్పచ్చు. కానీ యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత ఫస్ట్ పని ఈమెకే చెప్పాడు. రెండో విషయం ఈమెలో మనం చూడొచ్చు ఏంటంటే, నీలో ఆ ప్రేమ, నీలో ఆ తపన, నీలో దేవుని కొరకైన ఆకలి ఉన్నప్పుడు ఎక్కడ పరిగెత్తుతావు? దేవుడు ఎక్కడ పరిగెత్తమంటే అక్కడికి, దేవుడు ఏం చేయమంటే అది చేయడానికి పరిగెత్తుతాం. అర్థమవుతుందండి? సో ఈ మగ్దలేనే మరియా లేదా ఆ స్త్రీలు, వారిలో మనం చూసే ఈ విషయాలు ఏంటి అనంటే, దేవుడు పునరుద్ధానుడైన ఆ యొక్క సందర్భాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్ని వాళ్ళు పొందుకోగలిగారు. సరే, ఇవన్నీ కూడా మనం చూస్తే వాస్తవానికి ఇందాక మీకు చెప్పినట్లుగా స్త్రీ ద్వారా ఎలాగైతే శాపం అనేది వచ్చిందో, పాపం అనేది వచ్చిందో, ఆ స్త్రీ సంతానం నుండైనా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచుట ద్వారా ఆయన జయించేశాడు. అయితే ఇప్పుడున్న మనకి ఎలాగా దీన్ని వర్తించుకోవాలి అని అంటే, మనకి యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో ఆ మాట జ్ఞాపకం చేస్తాడు కదా, తనను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచింది ఎందుకో తెలుసా? ఆయన తిరిగి లేచిన ప్రత్యక్షత ఎందుకో తెలుసా? మనము ఆ పాప బంధకం నుండి విడిపించబడాలని, ఆ మరణం నుండి విడిపించబడాలని. అందుకే ఆయన రక్తమాంసములు కలిగిన ఆయన పిల్లలు రక్తమాంసములు కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా వారి వలె అవ్వాల్సి వచ్చింది అని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం ఆ మాట. అయితే యేసుక్రీస్తు ఆ శాపాన్ని కొట్టేయడానికి లేదా ఆ పాపాన్ని కొట్టేయడానికి ఆయన రక్తము ద్వారా మనకి విమోచనం దొరికింది అనేది మనం చూస్తూ ఉన్నాం. సో అవన్నీ కూడా ఈ పునరుద్ధానంలో ఏమైనాయి? వాటన్నిటిని జయించేశాడు, రక్తం చిందించేశాడు. రక్తం చిందించేసి అలాగే ఉండిపోయింటే మనకి రక్షణ ఇవ్వగలిగేవాడు కాదు. ఎందుకనంటే పాపం వలన వచ్చిన జీతము మరణం. ఆ మరణానికి శిక్ష పడింది, కానీ ఆ మరణానికి శిక్ష ఎప్పుడు దాని నుండి తప్పించబడగలమనంటే ఆ మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు మాత్రమే. అందుకే ఈ పునరుద్ధాన దినము. హల్లెలూయా. అందుకే ఈ పునరుద్ధాన దినం. సో ఈ స్త్రీలకి ఆ ప్రేమ, ఆ దేవుని కొరకైన తపన ఉండింది కనుక దేవుని ప్రత్యక్షతను చూశారు. అలాగే వాళ్ళే మొట్టమొదటిగా దేవుడి నుండి వచ్చిన ఆ ఆజ్ఞ, వెళ్ళి శిష్యులకి చెప్పండి అంటే ఆయన సజీవుడని, ఆయన బ్రతికి ఉన్నాడని, ఆయన తిరిగి లేచాడని, ఆయన ఇక్కడ అక్కడ లేడని ఆ సత్యం మీరు చూశారు. ఆ ప్రత్యక్షత మీరు వెళ్ళి చెప్పండి, శిష్యులకి వెళ్ళి చెప్పండి అని అన్నారు.
3 సువార్తల్లో కూడా అదే విషయాన్ని, 4 సువార్తల్లో కూడా ఆ విషయాన్ని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలు ఇందాక మనం చూసాం కదా, ఆయన ఇక్కడ మీరు వెతుకుతున్నారని మాకు తెలుసు, అయితే ఆయన ఇక్కడ లేడు. ఆ మాటలు అదే రిపీటెడ్ వర్స్ ప్రతి సువార్తలో కూడా చెప్పబడింది. ఏమనంటే ఆయన, నేను చదువుతాను జాగ్రత్త వినండి, 5వ వచనంలో, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. చెప్పండి, ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? ఎక్కడ లేడు? ఇక ఆ బంధకంలో లేడు. మనుషులు ఆయన్ని ఇంక చంపేశాం, అమ్మయ్య మా పని అయిపోయింది అనుకున్నారు ఆ అధికారులు, అనుకున్న ఇదే, కానీ ఆయన ఇంకా ఓడిపోయాడని అనుకునే సాతానే కానీ అక్కడ ఉన్నాడని అనుకుంటున్నాడు, కానీ అక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు? తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేచి ఉన్నాడన్న మాట అసలు చాలా బలమైన మాట, అది మామూలు మాట కాదు. హీ ఈజ్ రిజన్ అన్న మాట ఇంగ్లీష్లో లేచి ఉన్నాడు. ఈరోజు ఉదయం లేచినాడురా అన్న పాట పాడతారేమో అని చూశాను, ఎవరూ పాడలేదు. అది విని చాలా కాలం అయిపోయినట్టుగా అనిపించింది. గీతం జయ జయ గీతం బాగుండింది, కానీ లేచినాడురా ఆ మొత్తం అందులో అసలు ఏవేవి వాటి నుండి లేచాడో, ఏవేవి ఓడించాడో ఆ పాటలు భలే చక్కగా రాయబడి ఉంటుంది ఆ మాట. సో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని. ఎక్కడి నుంచి లేచాడంట? మృతులలో నుండి లేచినాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. సో ఫస్ట్, అరే వీళ్ళు ఏం చెప్తారులేవా, వీళ్ళు చెప్తే వింటారో లేదో ఎందుకులేనని దేవుడు వాళ్ళకి ఆపేలా. మీకు అర్థమవుతుందండి? వీళ్ళు ఆడోళ్ళు కదా, వీళ్ళు ఏం చెప్తారులే అబ్బా, వెళ్ళి వద్దులే వీళ్ళకి, అమ్మా పేతురునో యోహాన్నో పట్టుకురా అమ్మ కొంచెం అని అనిండొచ్చు కదా. లేకపోతే నేను వస్తున్నానులే, మీరు అక్కడికి వెళ్ళండి, నేను వాళ్ళ దగ్గరికి వస్తానులే, మీరు రండి అని చెప్పచ్చు కదా. ప్రతి సువార్తలో కూడా వెళ్ళు 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 అనే మాట దేవుడు జ్ఞాపకం చేశాడు. అంటే దేవుని యొక్క లేచిన సత్యం, అంటే ఆయన మరణాన్ని జయించిన సత్యం, లేదా ఇదే సువార్త. ఆయన మన పాపముల నిమిత్తమై చనిపోయాడు, ఆయన మన పాపముల నిమిత్తమై పాతి పెట్టబడ్డాడు, మన పాపముల నిమిత్తమై ఆయన తిరిగి లేచాడు. కొరింథీ పత్రిక 3:15 మొదటి కొరింథీ పత్రికలో అనుకుంటా మాట ఉంటాడు. అదే సువార్త. ఈ సువార్తనే, ఆయన లేచి ఉన్నాడనే సువార్తనే ఆయన ఎవరికి తీసుకెళ్ళి చెప్పమని చెప్తున్నాడు? స్త్రీలను. ఎవరి దగ్గరికి? శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పమంటున్నాడు. వాళ్ళు అప్పటికి తీసుకెళ్ళి చెప్తే నమ్మలా, మనకు తెలిసిన విషయమే కదా. వాళ్ళు నమ్మలా, కానీ దేవుడు మళ్ళీ వెళ్ళి యేసయ్య వాళ్ళున్న ఆ స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడ శిష్యులకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను ఆలోచిస్తూ ఉన్నా, యేసయ్య యాక్చువల్గా ఎందుకు ఈ స్త్రీలు వచ్చినప్పుడు, మీరందరూ ఇక్కడే ఉన్నారా, ఎందుకు ఈ స్త్రీలని ఫస్ట్ కలవంగానే ఏంట్రా మీరు సుగంధ ద్రవ్యాలు తెచ్చారు, నేను మీకు చెప్పా కదా నేను తిరిగి లేస్తానని, అలా చెప్పలేదు. అలా చెప్పలేదని ఆలోచిస్తూ ఉన్నా. జనరల్గా మనం కూడా అక్కడే ఉండింటే అలాంటివే చేసేవాళ్ళం. సుగంధ ద్రవ్యాలు తీసుకోనో అక్కడికి వెళ్ళి వేసే అట్టకొని చూడదాము ఏం జరుగుతుందో, లేకపోతే ఈ అట్ట అనేది మనం కూడా ఆలోచించే వాళ్ళం. అంటే సబ్బాతు ఇదిలో ఆచరించే భక్తిలో అలాగే మనం కూడా వెళ్ళి చేసిండే వాళ్ళం. కానీ వాళ్ళని అక్కడ వేసే ఖండించలా. లేదా శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏంట్రా అసలు మీరు ఒక్కరు కూడా సిలువ దగ్గర నిలబడలేదు, పెద్ద నువ్వు చెప్పావుగా వస్తానని చెప్పి, నాతో ఉంటానని చెప్పావు, ప్రాణం పెట్టడానికన్నా నన్ను ఉన్నావు అని పేతుర్ని, లేకపోతే యోహాన్ గారు అక్కడ దాకా అక్కడే ఉన్నావు, ఆ తర్వాత అసలు ఏం కనబడలేదు ఏంటి అసలు నువ్వు అని ఎవరిని ఏమీ అడగలా. ఆయన వెళ్ళాడు, మీకు సమాధానము, హల్లెలూయా, మీకు సమాధానము కలుగును గాక అని అన్నాడు. మీరు భయపడకుడి అని అన్నాడు. యాక్చువల్గా పునరుద్ధానం అయిన తర్వాత 7 మాటలు ఉన్నాయి. 7 మాటలని ధ్యానం చేయొచ్చు, 10 మాటలైనా ధ్యానం చేయొచ్చు. ఎలాగైతే సిలువలో 7 మాటలు ఉన్నాయో అలాగే సిలువ అయిపోయి పునరుద్ధానం అయిన తర్వాత కూడా
ఆయన పలికిన 7 మాటలు ఉన్నాయి. భయపడొద్దని కానీ, సమాధానం కలుగునుగా కానీ 2 సందర్భాల్లో కానీ, అలాగే వెళ్ళు అని కానీ, ఈ పని చేయమని చెప్పే కానీ ఆయన ఒక్కొక్క మాట పలికిని చెప్పినట్టు మనం చూస్తాం. సో అయితే ఇక్కడ మనము గమనించాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు వాళ్ళకు వెళ్ళు అనే మాట పనిని ఇచ్చాడు. సో వెళ్ళు అని చెప్పే పని వాళ్ళు స్త్రీల పురుషుల అని చూసి దేవుడు చెప్పడు. వాళ్ళకి ఆ ప్రత్యక్షతనిచ్చిందే, నేను సజీవుడిగా లేచానని మీరు ఆ ప్రత్యక్ష పొందుకున్నారని అంటే మీరు వెళ్ళి చెప్పాలి అని. మనం వెళ్ళి ఈవెన్ ఇప్పుడు మనకు ఒకవేళ అలాంటి ఒక న్యూస్ తెలిసిందనుకోండి, చెప్పకుండా ఉండగలుగుతామా? ఖచ్చితంగా చెప్పకుండా ఉండలేరు. స్త్రీలు అసలే ఉండలేరు. ఏదైనా సీక్రెట్ తెలిసిందనంటే ఇంకా ఇంకొకరి దగ్గర కక్కేదాకా అసలు ఇంకా కడుపులో ఆగదనమాట. ఒక్కరికన్నా చెప్పాలా? అదే మళ్ళీ వీళ్ళే చెప్తారు ఎవరికి చెప్పాక అని. చెప్పొద్దని అంటారు, వాళ్ళే అందరికీ చెప్పేస్తారు. అది కూడా మళ్ళీ చెప్తూ ఏమని అంటారు, ఎవరికి చెప్పాకే అని అంటారు. కానీ ప్రచారం చేసే విషయంలో కాతే స్త్రీలను మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ఈరోజు మనం ఒక సత్యాన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము శాపాన్ని ఆపగలిగే వారంగా ఉన్నామా, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే వాళ్ళంగా ఉండగలుగుతున్నామా? శాపమైతే ఆయన సిలువలో కొట్టివేశాడు, ఆయన తిరిగి జయించడం ద్వారా దాన్ని ఆపేశాడు. కానీ మనం ఎప్పుడు మన తరతరాల నుండి వస్తున్న శాపం, మన శరీరంలో నుండి, మన యొక్క కుటుంబాల్లో నుండి వస్తున్న పాపాన్ని ఎట్లా ఆపగలం, లేదా ఆ శాపం ఎలా ఆపబడుతుంది, లేదా మనం ఒక ఆశీర్వాదకర్తలుగా ఎలా మార్చబడగలము అని అంటే, ఇందాక మనం యోహాను 1:12 చదువుకున్నట్లుగా మనము రక్త మాంసముల వలనే కాదు, మన శరీరం వలన కాదు, లేకపోతే మనుష్యేచ్ఛ వలన కాదు, లేదా రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారంగా కాదు, కానీ దేవుని వలన పుట్టిన వారే. రక్తము వలన కానీ శరీరం వలన పుట్టినవారు కాదు, దేవుని వలన పుట్టినవారు అని అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తులో జన్మించబడిన వారంగా ఉంటే ఆ రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది. ఆ రక్తము మనల్ని మన తరతరముల నుండి వచ్చే ఆ శాపాన్ని ఆపేయడానికి అధికారం కలిగిందిగా ఉంటుంది. హల్లెలూయా. మీకు ఈ విషయం అర్థమవ్వాలంటే అలాంటి ఒక ఉదాహరణకి, వాస్తవంగా అబ్రహాము మొదలుకొని దేవుడు అబ్రహాముని ఎంచుకున్నాడు. అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి యాకోబులో యోసేపుతో వారి మీద ఉన్న అంటే యోసేపు వరకు కూడా వారి మీద ఆ శాపం అనేది వస్తూనే ఉండింది తరతరం నుండి అని చూస్తాం. కానీ ఎప్పుడైతే యోసేపు దేవుని కొరకు ఎట్లాంటి శ్రమలైనా కానీ ఎదుర్కొని నమ్మకంగా నిలబడగలిగాడో, వారి కుటుంబం పైన వచ్చిన శాపం అంతటిని కూడా ఆపగలిగాడు. అంటే అది అంతవరకు కూడా వచ్చిన, అంటే అబ్రహాము అబద్ధం చెప్పడం చూస్తాం, ఇస్సాకు చెప్పడం చూస్తాం, యాకోబు ఇంకా మోసగాడుగా కానీ అబద్ధంగా ఉండడం కానీ ఇవి చూస్తాం. అంటే ఆ బంధకాలు, సో ఈ బంధకాలు మనుషుల్ని ఆ శాపంలో నుండి బయటికి రానికుండా మన యొక్క శరీర పాపని బట్టి, మన శరీరంలో ఉన్న ఆ ఏలుబడిని బట్టి మనం దాని బంధకంలో ఉంటూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఉంటే కనుక మనము ఆ శాపానికి అడ్డుపడగలిగే వారంగా, దాన్ని జయించగలిగే వారంగా మనం ఉండగలుగుతాం. సో ఈ పునరుద్ధాన జీవం లేదా ఈ పునరుద్ధాన విజయము మన జీవితాల్లో ఎప్పుడు సఫలమవగలుగుతుంది అని అంటే, మనము క్రీస్తుని గురించిన ఆ ప్రత్యక్షత, ఆ పునరుద్ధానపు ప్రత్యక్షత చూడగలిగినప్పుడే. హల్లెలూయా. మీరందరూ ఎక్కడ ఉన్నారా లేదా అర్థం కావట్లా, అర్థమవుతుందో లేదో అర్థం కావట్లా, లేకపోతే ఏం చెప్తుందో కూడా అన్నట్లుగా పెట్టారు మొక్కలు. నేనేమంటున్నానంటే, యేసయ్య తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? మృతులలో లేడు, మరణంలో లేడు, శాపంలో లేడు, బంధకంలో లేడు. ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచాడంటే వాటన్నిటి మీద జయం పొందాడు. ఆ బంధకాలు మన జీవితాల్లో మన పాప శరీరాన్ని బట్టి వచ్చే పాప బలహీనతలు, మన శరీరంలో ఏలుబడి చేసే పాపం, అది ఒకవేళ ఉదాహరణ నిద్ర అవ్వచ్చు, కొంతమందికి తిండిపోతుతనం అవ్వచ్చు, కొంతమందికి
చెడ్డ ఆలోచనలు అవ్వచ్చు, ఏదో ఒకటి పాప శరీరంలో ఈ బంధకాలన్నీ కూడా మనల్ని ఏలుబడి చేస్తూ దాని ఆధీనంలో ఉంటే మనం ఇంకా ఆ శాపాన్ని కొనసాగించే వారంగా ఉంటాం, కానీ మనం ఆశీర్వాదంగా ఉండలేము. నేను మీకు చెప్పవచ్చింది అది. ఇప్పుడు ఆ ఆశీర్వాదంగా మనం మార్చబడగలగాలి అని అంటే ఆ శాపానికి ఫుల్ స్టాప్ నేనై ఉండాలి అని అంటే నాలో ఆ పాపానికి ఫుల్ స్టాప్ పెట్టిన యేసయ్య ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఆ పాపానికి ఫుల్ స్టాప్ పెట్టిన యేసయ్య ఎందుకు అని అంటే రోమాపత్రికలో 8వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, రోమా 8:11 వచనాన్ని చదువుదాం. నాకెంతో ఇష్టమైన వచనం, నన్ను ఎంతో బలపరిచే వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకులోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. తన ఆత్మ ద్వారా మీకు ఈ విషయం అర్థమైందా? ఒకసారి నేను మళ్ళీ ఆ వచనం సరిగ్గా చదువుతాను, వినండి, మెల్లిగా చదువుతా. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ నాలో నివసిస్తుంటే, ఏ ఆత్మ అయితే యేసుని చనిపోయిన ఆ ఇదిలో నుండి లేపిందో ఆ ఆత్మ నాలో నివసించిన ఎడల, మీకు అర్థమవుతుందా? ఎవని ఆత్మ మనలో ఉంది? ఎవని ఆత్మ మనలో ఉంది? ఏ ఆత్మ అయితే యేసుని మృతులలో నుండి తిరిగి లేపిందో ఆయన మనలో నివసిస్తున్నాడా లేదా అంటే డౌట్గా పెట్టారు. నివసించిన ఎడల ఏమవుతుందంటే, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. తన ఆత్మ ద్వారా జీవింప చేయును అంటే మన శరీరం ఏంటి? చావునకు లోనైన మన శరీరాలు, బంధకంలో ఉండిన మన శరీరాలు, శాపాన్ని కొనసాగించుకుంటున్న మన శరీరాలు. ఆ శాపాన్ని ఆపేయడానికి కానీ అడ్డుపడడానికి కానీ మనము తెరవబడిన అనుభవాలు లేదా మన జీవితాలు జీవింపబడిన దానిగా మార్చబడడానికి మనలో కావాల్సింది ఏంటంటే జీవింపచేయు ఆత్మ. హల్లెలూయా చెప్పండి, జీవింపచేయు ఆత్మ. కొంచెం బిగ్గరగా చెప్తారా? జీవింపచేయు ఆత్మ. యేసయ్య దేవుడు ఆదిలో మనిషిని సృష్టించినప్పుడు నరుని చేసి నాసిక రంధ్రంలో ఏం చేశాడు? జీవాత్మను ఊదగా. అది మన ఒరిజినల్ స్టేట్, అది యాక్చువల్గా ఒరిజినల్గా అలాగా సృష్టించబడ్డాం. కానీ పాపం చేసినప్పుడు చచ్చిపోయాం కదా, ఆ చచ్చిపోయింది ఆత్మలో చనిపోయాం. కానీ యోహాను 3:16 యోహాను 3 నికోదేముతో చెప్పేటప్పుడు ఒకడు ఆ మాట చదువుతాం చూడండి, ఎలా జన్మిస్తాడు, క్రొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి అన్న మాట చెప్తాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని అంటా ఉన్నాడు అని చెప్తూ కింద చూడండి, ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగునే ఉన్నాడు. ఎలాగనంటే గాలి తనకిష్టమైన చోట విసిరినట్లు నీవు దాని శబ్దం వింటావు కానీ అది ఎక్కడి నుండి వచ్చిందో ఎక్కడికి పోవునో అది తెలియదు. సో ఆత్మ ద్వారా తిరిగి జన్మించుదాం. అది ఎప్పుడునంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినప్పుడు ఆయన పిల్లలంగా మనం అయ్యే అధికారం దేవుడు మనకిస్తాడు. అప్పుడు మనము ఆత్మ మూలముగా జీవించబడతాం. సో ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ పునరుద్ధానపు యొక్క ఆ పునరుద్ధానం యొక్క రుజువులు మన జీవితాల్లో కనబడేది ఏంటంటే, ఏ ఆత్మ అయితే మరణం నుండి యేసుని తిరిగి లేపిందో ఆ ఆత్మలో మనలో నివాసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి శరీరము వలన ఉండి చావునకు లోనైన మన శరీరాల్ని కూడా
జీవింప చేయగలుగుతాడు. అంటే మనం జీవించేది ఆత్మ ద్వారా జీవించగలుగుతాము. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా మనము దాని ప్రకారంగా ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవించగలుగుతామో అప్పుడే ఆ శాపం నుండి కానీ, ఆ శాపం నుండి వచ్చే ఆ శిక్ష నుండి కానీ మనం ఆపగలుగుతాం. మన కుటుంబంపై వచ్చే తరతరాల నుండి వచ్చే ఆ ఆశీర్వాదం మనం కర్తలుగా మనం అవ్వగలుగుతాం. సో సమరయ స్త్రీ యొక్క జీవితంలో చూస్తే ఎప్పుడైతే అప్పుడు వరకు తన పాప జీవితము ఎలా ఉండిందో మన ఏసైకి తెలుసు, తనకి తెలుసు. అక్కడ ఎప్పుడైతే ఏసై చెప్పాడో ఆమె ఏం చేసింది? ఒప్పుకుంది. ఏం చేసిందండి? ఒప్పుకుందా లేదా? ఒప్పుకొని ఏం చేసింది? అక్కడ ఏసై వెళ్ళి చెప్పాను అన్నాడా? సమరయ ఊర్లో అంతా వెళ్ళి చెప్పాను అన్నాడా? నేను వెళ్ళి సువార్త చేయాలి, కొంచెం నువ్వు వెళ్ళి ఆ ఊర్లో అందరికీ చెప్పాను అన్నాడా? ఏం చెప్పలా. ఆమెలో కలిగిన మార్పు వెంటనే ఆమె అక్కడ పడేసి, ఆ కుండను అక్కడ పడేసి, ఆ జీవపు ఊట పొందుకున్న ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి నా గురించి చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా అంటే వాళ్ళందరూ కూడా లేఖనాల్ని బట్టి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అది నిశ్చయముగా జరుగుతుందని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ మెస్సయ్య ఈయనేనా అని వాళ్ళందరూ కూడా విశ్వాసం ఉంచారు. వాళ్ళు చెప్పినప్పుడు విని కొంతమంది విశ్వాసం ఉంచారు. ఆమె వెళ్ళి చెప్పడం ద్వారా అక్కడ యేసయ్య వెళ్ళడానికి అవకాశం దొరికింది. అక్కడ వాళ్ళు మళ్ళీ యేసయ్య చెప్పిన మాటలు వినిన తర్వాత ఇంకా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. సో నీ పునరుద్ధానపు ప్రత్యక్షత నీకు పొందుకుంటే నువ్వు ఇంకొంతమందికి జీవపు ఊటనిచ్చే దానివిగా మారుతావు. ఇంకొకరిని జీవింప చేయగలిగే మార్గంగా నువ్వు ఉంటావు. ఇందాక మనం పాడుకున్న పాటలో మరణపు మార్గమందు నడిచిన వేళ ఆ మాట పలుకుతున్నప్పుడు ఆ మరణపు మార్గమందు అని అన్న మాట నన్ను ఆలోచింపజేసింది. ఏంటనంటే నేను నా శరీర కోరికల్ని తీర్చుకోవడానికో, నా ఇష్టానుసారంగా జీవించడానికో, నా పేరు కోసం నేను జీవించడానికో ఆ మార్గంలో గుండా నేను వెళ్తూ ఉన్నా. అయితే ఆ మరణపు మార్గం గుండా నేను వెళ్తున్న నన్ను నువ్వేం చేసావు? ఆ పాటలో ఏమంటాడు? వైద్యునిగా వచ్చి మరో జన్మనిచ్చావు. హల్లెలూయా. ఎలా వచ్చాడు? సో ఆ మగ్దలేని మరియా పునరుద్ధానపు సాక్ష్యం మొట్టమొదటిగా పొందుకోవడానికి, ఆమె ప్రత్యక్షను పొందుకోవడానికి గల కారణం ఆమెలో దేవుని ఉన్న ప్రేమ. సో నీ పునరుద్ధాన సాక్ష్యాన్ని అంటే యేసయ్య సజీవుడు, ఆయన తిరిగి లేచాడు అని నీ జీవితంలో నీ సాక్ష్యం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఇంకొకరికి చెప్పకుండా ఉండలేవు. ఖచ్చితంగా వెళ్ళి చెప్తావు. సో మనం ఇంకొకరికి ఆశీర్వాదంగా దేవుడు మనల్ని ఉంచుతాడు. మన కుటుంబానికే కాదు కానీ అనేక మందికి మనల్ని ఆశీర్వాదంగా దేవుడు ఉంచుతాడు. ఈ స్త్రీలు మనం చూస్తే ఆయన పరిచర్యలో చేసేటప్పుడు ఆయనతో పాటే తిరిగిన వాళ్ళుగా ఉన్నారు. ఆయనతో పాటు సువార్త పరిచర్యలో సహకరించిన వారుగా ఉన్నారు. ఆ సువార్త పరిచర్యకి ఎంతో వెల చెల్లించి డబ్బు కూడా ఇచ్చేవారుగా ఉన్నారు. వాళ్ళు సమకూర్చుకొని డబ్బులు ఆ పరిచర్యకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ మాటలు మన సువార్తలో చూస్తాం. ఈ స్త్రీలే యేసయ్య తిరిగి లేచిన తర్వాత కూడా మొట్టమొదటిగా ప్రత్యక్షతను పొందుకున్న వాళ్ళుగా ఉండి శిష్యులకి ఫస్ట్ యేసయ్య చెప్పినట్టుగానే లేచాడు, ఆయన సజీవుడిగా లేచాడు అనే ఆ సత్యాన్ని వాళ్ళు మొదటిగా తెలియచేసిన వాళ్ళుగా ఉన్నారు. మళ్ళీ ఈ స్త్రీలే మేడగదిలో కూడా ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని, ఆయనని పొందుకున్న ఆ వాగ్దాన నెరవేర్పుని కూడా ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా వాళ్ళందరూ కూడా పాలు పొందారు. హల్లెలూయా. ఎప్పుడైనా అక్కడికి వెళ్తేనే మనకు దొరుకుతుంది. ఎక్కడికి వెళ్తే? నీ పాద సన్నిధికి. ఏమంటారు ఆ పాట? కృపామయా యేసయ్యా
నేను వచ్చానయ్యానని ఆ పాద సన్నిధిలో. సో ఎవరైతే ఆ పాద సన్నిధిని కోరుకుంటారు, అంటే ఆయనతో ఉండాలి, ఆయనతో గడపాలి, ఆయనతో ఉండాలనే ఆ తపన, ఆ ఆశ, ఆ ప్రేమ ఎవరికి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా క్రీస్తుని గురించిన ప్రత్యక్షతలు పొందుకుంటారు. ఆ ప్రత్యక్షతలు పొందుకున్న వాళ్ళు ఖచ్చితంగా సాక్షులుగా ఉంటారు. అందుకే మీరు ఈ లోకానికి సాక్షులై ఉన్నారు. మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం తర్వాత వాళ్ళకి ఆజ్ఞని ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చాడు? ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇచ్చాడు. ఆయన దగ్గర ఉన్న శిష్యులకే ఇచ్చాడు, అందరికీ ఇవ్వలా. మేడగది అనుభవంలో 120 మంది కూడుకున్నారనే ఆ విషయాన్ని మనం చూస్తాం అపోస్తల కార్యాల్లో. 120 మందికి వాళ్ళు ఎదురు చూసి కనిపెట్టారు కాబట్టి దేవుడు తండ్రి ద్వారా వాగ్దానం చేయబడిన ఆదరణకర్తను వారు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా ఆత్మ చేత నింపబడిన వారే దేవుణ్ణి మహిమపరిచిన వారిలో ఒకరిగా ఉన్నారు. హల్లెలూయా. సో నేనేమని చెప్తున్నానంటే, మన కోసం ఇచ్చిన ఏ సమయమైనా కానీ, ఇప్పుడు మళ్ళీ 50 దినాలు పెట్టారుగా, 50 దినాలా 40 దినాలా 50, మొన్నటిదాకా 40, ఇప్పుడు +10. ఈ 50 రోజులు కూడా మానక దేవుని సన్నిధికి గనక మనం వస్తే ఎలాగా? ఆశగా, నా ప్రభువుని కలుసుకోవాలి, నా ప్రభువుని నేను చూడాలి, నా ప్రభువుని కలుసుకోవాలి అనే తపన, ప్రేమ, ఆశ, దప్పిక, ఆకలి, ఆక్రందన ఎవరిలో ఉంటుందో నిశ్చయముగా వారు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారై జయించు వారిగా ఈ లోకంలో వాళ్ళు ప్రకాశించడానికి మండుచుండే వారిగా మార్చబడతారు. హల్లెలూయా. మన ఒకవేళ శరీరపరంగా ఆలోచిస్తే పాస్టర్ గారికి ఏం పని లేదు, ఆయనకంటే ఈ డ్యూటీ అదే, ఆయన అక్కకి టైటస్ గారికి లేకపోతే వీళ్ళెవరికి వాళ్ళ డ్యూటీయే సేవ చేయాలి కాబట్టి వాళ్ళంటే పెడతారు. మేమంటే ఉద్యోగాలకు వెళ్ళాలి, పనులకు వెళ్ళాలి, ఫ్యామిలీలు చూసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలా, మరి ఫ్యామిలీ చూసుకోవాలంటే డబ్బులు సంపాదించాలి కదా. ఇవన్నీ చేస్తూ ఉండి మళ్ళీ 50 రోజులు పెట్టమంటారేంటి, వీళ్ళకి పని పట్టలేదని అనుకుంటున్నారు కదా. ఒకప్పుడు మన మందిరంలో ఇంతలాగా ప్రార్థనలు జరిగేవి కాదు, మీకు అర్థమవుతుందా? కానీ ఈ అంత్యకాలంలో మరి ఎక్కువగా కూడుకోండి అనే ఆ లేఖనాలలో దేవుడు మనకిచ్చిన హెచ్చరికను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా మనకి మరి ఒక్కసారి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. నిజంగా మనకి దేని మీద ప్రేమ ఉంటుందో దాని మీద ఆశ ఎక్కువ ఉంటుంది. ఏమన్నా అవునంటారా కాదంటారా? దేని మీద ప్రేమ ఎక్కువ ఉంటుందో అవునంటారా కాదంటారా కదా. సో ప్రేమ దేని మీద ఉంటుందో ఆశ దాని మీద ఉంటుంది కాబట్టి ఆ ప్రేమ కోసం ఏవైనా చేయడానికి రెడీ అయిపోతాం. ఆ ప్రేమ కోసం శరీరాన్ని నలగొట్టుకోవడానికి కూడా రెడీ అయిపోతాం. ఆ ప్రేమ వ్యక్తం చేయడం కోసం ఏదైనా చేయడానికి తెగించగలుగుతాం, ఎందుకంటే ఆ ఒక్క ప్రేమ కోసం కదా. కానీ ఈ మనం వేటిని ప్రేమిస్తూ ఉన్నామో అవన్నీ శాశ్వతమైనవా? మనం వేటిని కోరుకుంటా ఉన్నామో అవి శాశ్వతమైనవా? ఒకసారి ఆలోచిస్తే, ఒకవేళ మనుషుల్నే ప్రేమిస్తున్నాం అనుకుందాం, ఉదాహరణకి వాళ్ళంటే మనకు చాలా ఇష్టం, వదిలి ఉండలేనంత ఇష్టం అనుకుందాం. వాళ్ళు ఉంటారా శాశ్వత కాలం మనతో? భార్య అయినా భర్తను వదలాల్సిందే, భర్త అయినా భార్యని వదలాల్సిందే, పిల్లలైనా తల్లిదండ్రులను వదలాల్సిందే, తల్లిదండ్రులైనా పిల్లల్ని. ఏమన్నా అర్థమవుతుందా? ప్రేమ ఎప్పుడు శాశ్వతమైనది కాదు. కానీ అంటే ఏ ప్రేమ? ఈ లోకపరమైన ప్రేమ. అలా అని ఇప్పుడు మనుషులందరినీ ప్రేమించకుండా ఉండాలా అని అంటే అట్లా అనరాదు, అది కాదు. ప్రేమ దేనికోసం కలిగి ఉన్నామో అది ఈరోజు ప్రశ్నించుకోవాలి. ఈ స్త్రీ మనకి ఒక ఉదాహరణ నేర్పిస్తున్న సత్యం. ఈ పునరుద్ధాన దినంలో ఎక్కడెక్కడైతే క్రీస్తుకు పునరుద్ధానం గురించి మాట్లాడబడుతుందో ఈమె గురించి కూడా మాట్లాడబడతా ఉంది. అసలు ఎంత ఆశ్చర్యం కదా అది. ఆఫ్టర్ ఆల్ ఒక దయ్యములు పట్టిన ఒక స్త్రీ, వ్యభిచారముగా ఉన్న స్త్రీ,
అందరితో అందరితో తృణీకరించబడిన ఒక స్త్రీ. బట్ ఎక్కడ ఉండింది ఆవిడ? ఎక్కడ ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడ ఆమె ఎట్లాంటి స్థానం పొందుకుంది? ఎందుకు అని అంటే ఆల్ బికాజ్ ఆఫ్ షీ హ్యాడ్ దట్ లవ్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకైన ఒక తపన, దేవుని కొరకైన ఒక ఆశ, ఆక్రందన. ఆమె సుగంధ ద్రవ్యాలు పోయడానికే వెళ్ళుండొచ్చు, బట్ ఆమెలో ప్రేమ, ఆమెలో ఆశ, దేవుణ్ణి చూడాలని, దేవుణ్ణి కలుసుకోవాలని. దట్ బ్రాట్ హర్ టు ద ట్రూత్. ఏంటి అనంటే నా దేవుడు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆ సజీవుడైన దేవుడిని ఫస్ట్ చూసే అనుభవం పొందుకుంది. ఎవరైతే పెందలకడ లేచి నా దేవుని పాదాలు కడుతా దగ్గరికి వెళ్ళాలి, ఆయన స్వరం వినాలి, ఆయనతో నేను సమయం గడపాలి. ఎప్పుడో నిద్ర మేలుకొని అప్పుడు కాదు, ఆ టైంలో కాదు, పెందలకడే. అక్కడ మన ఆశ తెలుస్తుంది, అక్కడ మన ప్రేమ అర్థమవుతుంది, అక్కడ మన ఆక్రందన అర్థమవుతుంది, దేవుని కోసం ఒక తపన. అంటే మేము పనులకి వెళ్ళి అలసిపోయి శరీరం అంతా ఇదైపోతే ఇప్పుడు మళ్ళీ పొద్దున్న లేచి చదవాలంటే, ప్రార్థన చేయాలంటే కష్టం కదా అని అంటారేమో. మీరు ప్రేమిస్తే చేయరా? మీ ప్రేమించే వాళ్ళ కోసం మీరు పరితపించరా? ఆ ప్రేమ కోసం పరిగెడమా? ఖచ్చితంగా పరిగెడతాం. వస్తున్నాడు లేదా వస్తుంది, నేను ప్రేమించే ఒక వ్యక్తితో సమయం గడపడం అంటే ఎంత కోరుకుంటామో కదా. కానీ నా దేవుడు ఆయన చనిపోయి తిరిగి లేచింది ఎందుకో తెలుసా? నీతో నాతో కూడా ఉండడం కోసమే. ఆయన మనలో నివాసం చేయడానికే. ఆ ప్రత్యక్షపు గుడారమే కానీ, మోషేకిచ్చిన ఆజ్ఞలే కానీ, ఆయన అవన్నీ కూడా ఎందుకు చేశాడనంటే మనల్ని పరిశుద్ధపరిచి, మనము ఆయనకి అడ్డుగా ఉన్న, మనకి ఆయనకి అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించి పరిశుద్ధపరిచి ఆయన నివసించే ఆ మహిమలోకి తీసుకెళ్లాలంటే, ఆయనలాగా మహిమలోకి మారితే కానీ మనం అక్కడికి వెళ్ళలేం. కాబట్టి దానికోసం ఆయన పరితపిస్తూ తన స్వరూపంలో, తన పోలికలోకి తిరిగి మనల్ని చెక్కడం కోసం ఈ భూమి మీద మళ్ళీ మనల్ని ఇంకా బ్రతికిస్తూ ఉన్నాడు. ఇదంతా దేనికోసం అనంటే నేను ఆయనతో కూడా సదాకాలం ఉండడానికి. ఆ ప్రేమ అర్థమైతే మనం కూడా ప్రేమిస్తాం. ఆ ప్రేమ మీకు అర్థమవుతుందా? నేను ముగిచ్చేస్తున్నా. ఎవ్వరు లెగవడానికి ముందుగా ఆయన నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సరే, మనుషుల కోసం ఎదురు చూస్తే బాగుంటుంది కదా, కానీ మనలో ఏ మనిషి ఉందని ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా అని ఇంతే అబ్బా, నేను చెప్పిన మాట వినట్లేదు అని ఆయన మానేసుకోలే ఎదురు చూడటం. అందుకే దూరం నుండే చూశాడు ఆ తండ్రి. కొడుకు తప్పిపోయి వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరండి అలా ప్రేమించేది? పరిగెత్తుకుంటూ వచ్చాడు, కౌగిలించుకున్నాడు. అరే శుభ్రం అయిన తర్వాత కౌగిలించుకుంటాలి, ముద్దు పెట్టుకోవాలరా, నేను 2 రోజులు అయిందని. అట్లా కాదు, నువ్వు ఎట్టన్నా ఉండని. అంతలాగా పరితపించే ఆ ప్రేమ కోసం శిష్యులు వదిలేశారు. ఆయన నమ్ముకొని 12 మంది శిష్యులు రాలా, ఆ 11 మంది రాలా, ఒకడు చచ్చిపోయాడు. 11 మంది రాలా. ఆ ప్రేమించే స్త్రీలు వెళ్ళారు. ఆ ప్రేమే ఆ ప్రత్యక్షతను చూడడానికి దేవుడు అవకాశంగా చేశాడు. ఎవరిలో ఆ తపన ఉంటుందో వాళ్ళకి ఆయన ప్రత్యక్షతను ఇస్తాడు. పౌలు ఎందుకు అన్ని ప్రత్యక్షతలు పొందుకున్నాడు తెలుసా? ఎందుకు ఇన్ని పత్రికలు రాశాడో తెలుసా? ఆయన దేవునితో కూర్చున్నాడు కాబట్టి, దేవునితో సమయం గడిపాడు కాబట్టి, ఆయనతో నివాసం చేశాడు కాబట్టి. తప్పిపోయి దొరికిన మనము కానీ రోజు తప్పిపోతున్నాం. దేంట్లో తెలుసా? ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా. ఆయన మనతో నివాసం చేయాలంటే ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు రాగానే వస్త్రాలు ఇచ్చాడు. అంటే కోల్పోయిన ఆ రక్షణ వస్త్రాలు తిరిగి మళ్ళీ ఇచ్చాడు. కోల్పోయిన స్థానాన్ని ఇచ్చాడు, తన కుమారుని స్థానం. ఆయన యాక్చువల్గా నేను ఒక పనివాడిగా ఉంటానని అనుకొని వచ్చాడు, కానీ పనివాడిగా కాదురా, నువ్వు మళ్ళీ నా కుమారుడివే. కుమారుడి స్థానాన్ని ఇచ్చాడు, ఉంగరాన్ని తొడిగించాడు, పండగ చేశాడు. ఈరోజు ఇప్పటికి కూడా వేసే మనల్ని అలాగే అంగీకరిస్తాడు.
అలాంటి ప్రేమన మనం త్రోసేస్తుంది, అలాంటి ప్రేమన మనం నిర్లక్ష్యం చేస్తుంది. అలాంటి ప్రేమ తప్పిస్తూ ఉంటే పెందలగాడి ఒళ్ళు బద్ధకమైపోయి లెగవడానికి శరీరంని అమ్మేసుకుంటూ, శరీరానికి దాసోహం అయిపోయి, శరీరానికి లొంగిపోయి ఆయన కోసం పరితపించే ఒక్కరు కూడా లేరా? సిలువ మరణంలో గెత్సెమనే తోటలో ఆయన వేదన పడుతుంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? ఆ తోటలో ఒక్కరు కూడా లేరు. అరే, నాతో ఒక్క గడియ కూడా మేలుకొని ఉండలేరా? ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? ఈ లోకానికి తన మహిమను చూపించడానికి ఆయన ఎవరినైతే రక్షించుకున్నాడో, తను తాను ఎవరైతే ప్రత్యక్ష చేసుకున్నాడో, అంటే ఆయన తిరిగి లేచాడనే అనుభవంలోకి వచ్చిన వారి ద్వారా తన మహిమను ఈ లోకానికి చూపించాలని ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ మహిమను మనము పొందడానికి మనం ఆయన స్వరూపంలోకి చెక్కబడుతూ ఉంటేనే కానీ ఆ మహిమ మనం చూడలేం. దానికోసమే ఆయన, అరే నాతో కూర్చో, కాసేపు నాతో గడుపు, నేను నీకు చెప్తా. నీ జీవితంలో నీ సమస్యలు కానీ, నీ బంధకాలు కానీ, ఏదైతే నిన్ను బంధిస్తూ ఉందో, ఏదైతే నిన్ను బానిసగా చేస్తూ ఉందో, ఏదైతే నువ్వు ఏది చేయనీయకుండా అడ్డుపడతా ఉందో, వాటన్నిటిని విడిపించగలిగిన వాడు నేను ఉన్నాను. నీకు నేను శక్తినిస్తా, నీకు నేను బలాన్ని ఇస్తా, నేను నీకు అన్ని చేస్తా. నువ్వు జస్ట్ నా దగ్గర కూర్చో, అంతే చాలు, నాతో ఉండు, చాలు, అంతే. మన ద్వారా తన మహిమని లోకానికి చూపించాలనుకుంటే మనమే ఆయన్ని అమ్మేసే వాళ్ళంగా అయిపోయాం. మనమే ఆయనకి సిలువ వేసే వాళ్ళంగా అయిపోతా ఉన్నాం మాటికి. అప్పటికి వాళ్ళకి తెలీదు, అప్పటికి వాళ్ళకి ఆత్మ ఇంకా ఇవ్వబడల ఆ స్త్రీలకి. అందుకే వాళ్ళు గ్రహించలేకపోయారు. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, వాళ్ళు లేఖనాల్ని అర్థం చేసుకోలేకపోయారు అని. లేఖనాల్ని అర్థం చేసుకోలేకపోయారు. అందుకే జరుగుతున్న పరిస్థితులు ఏంటి అనేది తెలియలా. ఈరోజు లేఖనాలు మన చేతిలో ఉన్నాయి. ఆయన తిరిగి లేచాడు, లేచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో చూసాము. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినమున వచ్చాడు. ఆయన వాళ్ళకి బలమునిచ్చి, శక్తినిచ్చి, ఆయన యెరూషలేములో, యూదయలో బూది గంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉంటారని సెలవిచ్చినట్లుగానే తాను చెప్పిన మాట ప్రకారంగానే ఆ విషయాన్ని కూడా జరిగించేశాడు. అయితే ఈరోజు నువ్వు నేనేం చేయాలి? ఆ బూదిగంతములలో నువ్వు నేను కూడా ఉన్నాం. ఆ బూదిగంతములలో నువ్వు నేను కూడా ఉన్నాం. మన సాక్షులుగా ఉంటున్నామా అంటే ప్రశ్నించుకోవాల్సిందే. మనం మనల్ని రక్షించుకుందే ఆయన కొరకు మనం సాక్షులుగా ఉండడానికి. సో ఆ శాపం పోవాలి, ఆ పాపం పోవాలి, మనతో ఆగిపోవాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు రక్తం మనలో ప్రవహిస్తున్నప్పుడే. ఈ పాప శరీరం వల్ల వచ్చే రక్తంలో మనం ఆ రక్తంతో కడగబడినప్పుడే ఆ శాపాన్ని కానీ, పాపాన్ని కానీ, ఆ బానిసత్వం కానీ, ఆ బ్రతుకు దుష్టత్వం నుండి మనము తప్పించబడగలుగుతాం. అది ఎప్పుడు జరుగుతుందంటే నీవు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడే, ఆ ప్రత్యక్షత కొరకు పరితపించినప్పుడే. సో మనము ఆత్మని పొందుకున్న వాళ్ళమై ఉండి కూడా ఆయనతో సమయాన్ని ఇవ్వలేని వారముగా అయిపోతా ఉన్నాం. ఎందుకో తెలుసా? మనలో ఆత్మని చల్లారిపేస్తే ఆయన మాట్లాడు, ఇంకా ఆయన దుఃఖపడతాడు. ఇంకా ఆయన మనలో ఉన్నా కూడా ఇక మనకి తప్పు చేస్తున్నా కానీ పశ్చాత్తాపం రాదు, కన్నీళ్ళు రావు. నీకు పశ్చాత్తాపం రావట్లేదు, కన్నీళ్ళు రావట్లేదంటే నువ్వు చలనం లేకుండా అయిపోయావు, అంటే ఆత్మ నీలో పనిచేయట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నాడంటే మనలో కలిగేది ఏంటో తెలుసా? శరీరాన్ని నలగొట్టుకుంటాం. శరీరానికి, దేవునికి, ఆ ఆత్మకి లోబడే, ఆత్మ కంట్రోల్లో ఉండడానికి ఇష్టపడతాం. శరీరాన్ని నలగొట్టుకొని ఆయన ఆధీనానికి అప్పగించుకుంటూ మనము పరిశుద్ధాత్మ హెచ్చరించినప్పుడు కానీ, పాపాన్ని గుర్చి చెప్తున్నప్పుడు కన్నీటితో పశ్చాత్తాపడతాం, తగ్గించుకుంటాం, మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడతాం. సో ఆ స్త్రీ ఏడ్చి నా ప్రభువుని ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆమెలో ఉన్న పరితాపం, ఆమెలో ఉన్న అంటే ఆక్రందన, లేకపోతే ఆ ప్రేమ, దేవుణ్ణి చూడాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఆ ఒక్క ఆశే ఆయన ప్రత్యక్షతను పొందుకొని కృపను పొందుకుంది. అయితే ఈరోజు నువ్వు నేను కూడా ఆయన
మహిమ ఈ భూమి మీద కనపరచబడడానికి మనం ఆయన కోసం సాక్షులంగా ఉన్నాం. ఆయన తిరిగి లేచాడన్న దానికి నేనే సాక్షి. నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? నేను మౌనంగా ఉంటే ఎవరు చెప్తారు? నేను మాట్లాడకపోతే ఎవరికి ఎలా తెలుస్తుంది భూమి మీద ఉన్న వాళ్ళకి? ఆయన సజీవుడిగా లేచాడని, ఆయన తిరిగి లేచిన వాడు సజీవుడిగా ఉన్నాడు కాబట్టి మనకి బంధకాలు ఉన్నా ఏవి ఉన్నా కానీ వాటన్నిటి మీద జయాన్ని ఇచ్చేవాడు ఉన్నాడని సాక్షులు మనమే కదా. మనమే సాక్షులుగా లేకపోతే ఎవరు చెప్పగలుగుతారు? అందుకే ఈ చీకటి లోకం ఇంకా చీకటిలోనే బ్రతుకుతుంది, భ్రష్టత్వానికి ఇంకా భయంకరంగా వెళ్ళిపోతూ ఉంది. కానీ మనం ఎప్పుడైతే ఆత్మ చేత నడిపించబడిన వారంగా ఉంటామో, ఆయనతో నివాసం చేయగలిగే వారంగా ఉంటామో, ఆయనతో కలిసి నడిచే వారంగా ఉంటామో, ఆ వెలుగు తీసుకెళ్లే వారంగా ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా మనము బంధకంలో ఉండం, మనం బానిసత్వంలో ఉండం, మనం విడిపించబడి ఆయనని ప్రకటించే వారంగా ఉండగలుగుతాం. అనేకులు బంధకాల నుండి విడిపించగలిగే ఒక ఆశీర్వాద కర్తలుగా మనం ఉండగలుగుతాం. అది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడే, ఆయనతో సహవాసం చేసినప్పుడే, అన్యోన్య సహవాసము కలిగిన వారంగా ఉన్నప్పుడే. అందుకే శరీరము రక్తము మనకి ఇవ్వబడింది. ఆ శరీరము రక్తమే కనుక లేకపోతే మనకు ఆ సహవాసం ఉండగలిగేది కాదు. అవన్నీ ఆయన రెడీ చేసి ఇదిగో అని ఇస్తే మనం దాన్ని చేయడానికి ఒళ్ళు బద్ధకమైపోయింది మనకి. అది అనుసరించి నడుచుకోవడానికి ఒళ్ళు బద్ధకమైపోయింది మనకి. అన్నీ చేసేసాడు ఆయన. మనం చేసేది ఒకటి ఏంటనంటే లోబడడం ఒక్కటే మనకి బద్ధకం అయిపోయింది, కష్టమైపోయింది. దానికే లొంగిపోతూ ఉన్నాం కదా. ఒకవేళ లోబడే వాళ్ళంగా ఉంటే ఖచ్చితంగా జనములకే తండ్రిగా తల్లులుగా మనం ఉండగలుగుతాం. సో అట్టి పునరుద్ధానపు ప్రత్యక్షత పొందుకున్న వాళ్ళమై దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఆయన కొరకు ఈ లోకంలో జ్యోతుల వల్లే ప్రకాశిస్తూ మండుతూ ఆయన మహిమ భూమి మీద కనపరచగలిగే సాధకములుగా మనందరం కూడా ఉందుముగాక. ఆమేన్.